మహావిష్ణువు నుండి లభించిన పూలహారాన్ని ఇంద్రుడికి ఇవ్వగా ఇంద్రుడు తన వాహనమైన ఐరావతానికి దాన్ని అలంకరించాడు. దానికి కోపరుద్రుడైన ఋషి ఇంద్రుడు మరియు దేవతలందరినీ శక్తిని అదృష్టాన్ని కోల్పోవాలని శపించాడు. దాంతో దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో దేవతలు త్రిలోకాలను ఓడిపోయి నియంత్రణను కోల్పోయారు. అప్పుడు దేవతలందరూ శ్రీ మహావిష్ణువు సూచన మేరకు రాక్షసులతో సంధి చేసుకొని అమరత్వం కోసం క్రౌంచఖండం చుట్టూ ఉన్న 7 సముద్రాలలో 5వదైన పాలసాగరాన్ని మదనం చేసి అమృతాన్ని సాధించాలి అని సంకల్పించారు. ఇక మొదలు పెట్టండి. ఆ నారాయణి ఆజ్ఞ ప్రకారం దేవుళ్ళందరూ తలభాగం వైపు, దానవులు తోక వైపు కదలండి. ఆగండి, మేము రాక్షసులము, మిమ్మల్ని యుద్ధంలో గెలిచిన వాళ్ళము, పరాక్రమవంతులము. అలాంటిది మేము ఒక పాము తోక పట్టుకోవటమా? అవమానం. ఇక ఆ విష్ణాజ్ఞ మేము ఎన్నటికీ శిరసావహించం. మేము తల భాగాన్ని ఉండదు. అట్లనే కానివ్వండి. దైత్యరాజా, ఒప్పందం ప్రకారం ఏది వచ్చినా సమపాలలో పంచాలి. అసురులు ఇచ్చిన మాట తప్పరు. సాగరంలో నిలవలేదు. మతనం అసంభవం. హే లోకనాథ, నీవే మాకు దిక్కు. పాహినాం పాహినాం. ఇక మతనాన్ని మొదలు పెట్టండి.
हर हर शिव शंकर नीलकंठ गंगाधर आए शरणम तिहारे ज्ञान सब विशाल बैठे हो मृग नैन छाए माथे चंद्र विराजे तन नान नान ना 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 हर हर शिव शंकर कालकंठ डमरूधर राशि कैलाश वासी मृत्युंजय भूतनाथ दानी अवतार हो दर्शन कल्याणकारी तन नान नान ना 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 విశ్వేశ్వర, ఈ హాలాహలం నుండి విశ్వరక్షలకు పరిష్కారం మీరే చూపాలి. జగత్ కళ్యాణం కోసం దాన్ని అవశ్యము మేమే భక్షించి మా గరులంపై స్తంభింపజేస్తాం. స్వామి, నేదు తమ్ముడు కాలకూట విష ప్రభావం నుండి సమస్త జీవకోటిని రక్షించాడు. ధన్యోస్మి భూతనాథ, ధన్యోస్మి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. హే మహాశివ, అగ్నిని దహించిన సూర్యుని వలె విషాన్ని సేవించిన మీకు ఈ దైత్యరాజు ప్రణమిల్లుతున్నాడు. ఇక ఏ ఆటంకం లేకుండా సాగర మదనాన్ని పూర్తి చేయండి. ఒప్పందం ప్రకారం అది ఇరువురికి చెందును. అమృతం మా చెంత నుండిగా మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. అమృతాన్ని సేవించి మేము అమరులయ్యేదుము, ముల్లోకాలు ఏలదుము. స్వామి, నమో నారాయణ, నమో నమః, నమో నమః, నమో నమః.
ఎవరు నీవు? నీ అపురూపమైన లావణ్యంతో మమ్మల్ని మంత్రముగ్ధులు చేసిద్వే. నేను జగన్మోహిని. మీ క్షీరసాగర మదన విజయాన్ని పంచుకోవాలని ఇచ్చేశాను. మోహిని, అది దేవుళ్లకు దానవులకు సంపాదనలు పంచాలి. అదే న్యాయం. పాపం వలన మేము కోల్పోయినవి మరలా మదనంతో తిరిగి చేరండి. ఉచ్చేసవం మీకే ఇచ్చితిమే. ఇక మిగిలినది అమృతమేగా, దానిని సమానంగా పంచుకుందాం. ఆగండి ఆగండి. మీకు నమ్మకం అయితే, మీకు సమ్మతం అయితే నా సహస్వాలతో అమృతాన్ని మీ అందరికీ అందిస్తాను. తరువాత పక్షపాతం అనరాదు మరి.